ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో ఒక వాక్యాన్ని మీకు జ్ఞాపకం చేసి వీలైనంత వరకు నేను త్వరగానే ముగిస్తాను. ఈ నెల మనతో చేసిన వాగ్దానాన్ని మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 12వ వాక్యం వాగ్దానం. యెహోవా నీ దేశం మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును నీవు చేయు కార్యమంతటిని నీ దేవుడైన యెహోవా ఆశీర్వదించుటకు ఆకాశమును తన మంచి ధననిధిని తెరచును. చాలు. నీ దేవుడైన యెహోవా నీ దేశం మీద వర్షము దాని కాలమున కురిపించును. చూడండి, ఆయా సమయాల్లో దాని కాలములలో మన దేవుడు వర్షము కురిపించేవాడు. ఇశ్రాయేలుతో ఈ మాటలు చెప్పాడు. నీ దేశం మీద నీ దేవుడైన యెహోవా దాని కాలముల ప్రకారం వర్షము కురిపించునుగాక. మన దేశం మీద కావచ్చు, మన రాష్ట్రం మీద కావచ్చు, అలాగే ప్రపంచ దేశాలన్నిటి మీద కావచ్చు, దాని కాలమందు వర్షాలు తగిన కాలమందు దేవుడు కురిపించునుగాక. ఈ వాగ్దానం మనందరి పట్ల దేవుడు నెరవేర్చునుగాక, మన ప్రాంతాల పట్ల నెరవేర్చునుగాక. 2 వర్షాల గురించి నేను చెప్తాను. ఒకటి భౌతికమైన వర్షం, ఆకాశం నుండి కురిపించబడే వర్షం, ఋతువుల ప్రకారం కురిపించబడే వర్షం. రెండోది వాక్యము, ఉపదేశం అనే వర్షం. ఆ సంగతులు ద్వితీయోపదేశ కాండం 32లో ఉంటాయి. వినండి, మొదటగా వినండి, చెప్తాను. ఆయన వాక్యము, ఉపదేశము వర్షంలా కురుస్తుందంట. ఇది ఆత్మీయ ఆహారం. ప్రైజ్ ది లార్డ్. ఇది ఆత్మీయ వర్షం. ఏ వర్షం ఇది? ఆత్మీయ వర్షం. ఆకాశం నుండి కురిపించబడేది భౌతికమైన వర్షం. విత్తువానికి విత్తనాలు, తినేవానికి ఆహారం ఇచ్చేది భౌతికమైన వర్షం. ఆత్మీయ వర్షం ఏంటంటే వాక్యం అనే వర్షం. ఇది కూడా ఆకాశం నుండి, దేవుని యొద్ద నుండి దిగి వస్తుంది. ఇది మన ప్రాణాత్మ దేహాల్ని బలపరిచి మన ప్రాణాత్మ శరీరాలకు ఏది అవసరమో అది సమృద్ధిగా మనకు అందించేది ఆత్మీయ వర్షం. అదే దేవుని వాక్యం, ఉపదేశం అనే వర్షం. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 2. నా ఉపదేశము వానవలె కురియును, నా వాక్యం మంచు వలె లేత గడ్డి మీద పడుచు చినుకుల వలె ఉండును. ఈ సంవత్సరం పాట కూడా పాడుకున్నాం మన గుడారాల పండుగలో. కురిసింది తొలకరి వాన నా గుండెలోన, చిరుజల్లులా ఉపదేశమై, నీ వాక్యమే వర్షమై, చిరుజల్లులా ఉపదేశమై, నీ వాక్యమే వర్షమై, నీ నిత్య కృపయే వాత్సల్యమై, నీ దయయే హెర్మోను మంచువలె పొంగి పొరలి ప్రవహించే నా జీవితాన ఆనందించి, నా యేసయ్యా పొంగి పొరలి ప్రవహించే నా జీవితాన ఆనందించి ఆరాధించద నా యేసయ్యా. కురిసింది తొలకరి వాన నా గుండెలో. హల్లెలూయా. ఇంత అద్భుతమైన కీర్తన అండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. 2 వర్షాలు, ఒకటి భౌతికమైన వర్షం, రెండోది ఆత్మవర్షం, వాక్యం అనే వర్షం. మేఘాల నుండి కురిపించబడే ఒక వర్షం, అది విత్తువానికి విత్తనాలు, తినేవానికి ఆహారం ఇస్తుంది, చెట్టు నాటగా వర్షం దాన్ని పెంచుతుంది అనే మాటలు ఉన్నాయి బైబిల్లో.
కనుక మన సంఘాల మీద ఆత్మీయ వర్షాన్ని, మన ప్రాంతాల మీద, మన దేశం మీద భౌతికమైన వర్షాన్ని, ఆత్మీయ వర్షాన్ని దేవుడు కురిపించునుగాక. ఈ వాగ్దానం మనందరి పట్ల దేవుడు నెరవేర్చునుగాక. ఈ పూట అదే వర్షం మీద మరొక మాటను కూడా మీకు తెలియచేస్తాను. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 14వ వాక్యాన్ని చదువుకుందాం. మీ దేశమునకు వర్షమును అనగా తొలకరి వానను, కడవరి వానను దాని కాలమందు కురిపించదను. అందువలన నీవు నీ ధాన్యమును, నీ ద్రాక్షారసమును, నీ నూనెను కూర్చుకొందువు. చాలు, జాగ్రత్తగా వినండి దేవుని మాటలు. మీ దేశం మీద వర్షము అనగా తొలకరి వర్షమును, కడవరి వర్షమును దాని కాలమందు నేను కురిపించదను. అందువలన నీవు ధాన్య ద్రాక్షారస తైలములను కూర్చుకుంటావు. అంటే దేశం మీద తగిన కాలమందు, వర్షాకాలం 6 ఋతువులు ఉన్నాయి. ఎన్ని ఋతువులు? 6 ఋతువులు. అందరికీ తెలిసిందే, చిన్నప్పుడు స్కూళ్ళలో టీచర్స్ చెప్తూ ఉంటారు ఋతువుల సంగతులు, అందరికి చెప్తూనే ఉంటారు. వసంత ఋతువు అని, గ్రీష్మ ఋతువు అని, ఇంకా వర్ష ఋతువు అని, ఇంకా ఇవన్నీ మనకు తెలుసు. వర్ష ఋతువు ఎప్పుడు వచ్చేది? జూలై 20వ తేదీ నుండి సెప్టెంబర్ 20వ తేదీ వరకు 2 మాసాలు. జూలై మాసంలో ప్రారంభమవుతుంది తొలకరి వాన, సెప్టెంబర్ మాసంలో కడవరి వాన ప్రారంభం అవుతుంది. వర్ష ఋతువు అంటే ఈ నెల 20వ తేదీ నుండి సెప్టెంబర్ నెల 20వ తేదీ వరకు 2 మాసాలు ఉండేది వర్ష ఋతువు. తొలకరి వాన జూలై మాసంలో ప్రారంభమవుతుంది, కడవరి వాన సెప్టెంబర్లో ప్రారంభమవుతుంది. ఈ 2 మాసాలు సమృద్ధిగా వర్షాలు పడ్డాయనుకోండి, వేసిన విత్తనాలు విరివిగా పండి పంట సమృద్ధిగా వ్యవసాయకుల చేతికి వస్తుంది. ప్రైజ్ ద లార్డ్. అందుకని యాకోబు పత్రికలో ఏమని ఉంటుందంటే, తొలకరి కడవరి వర్షం సమకూర్చబడినప్పుడు విలువైన భూఫలములు పొందుతారు అని. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 7వ వాక్యంలో మాటలుంటాయి. తొలకరి వర్షమును, కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలములు పొందు నిమిత్తము ఓపిక కలిగి ఉండండి. తొలకరి కడవరి వర్షం సమకూడినప్పుడు విలువైన భూఫలములు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. గట్టిగా ఆమేనని చెప్దామా? మన ప్రాంతాల మీద చేతులు పైకెత్తి, మన ప్రాంతాల మీద తొలకరి కడవరి వర్షాన్ని దేవుడు కురిపించునుగాక. మన ప్రాంతాల్లో ఉన్న వ్యవసాయకులందరికీ విలువైన భూఫలములు దేవుడు దయచేయునుగాక. మన దేశంలో కరువు అనే మాట వినపడకుండా దేవుడు కరువు కోరలను విడిపించి ధాన్య ద్రాక్షారస తైలములను మన పితరులకు ఇచ్చినట్లుగా మన దేశంలో సమృద్ధిగా ధాన్యమును దేవుడు దయచేయునుగాక, ద్రాక్షారసమును దయచేయునుగాక, తైలమును దయచేయునుగాక, కావలసిన అన్నిటినీ దేవుడు సమృద్ధిగా దయచేయునుగాక. విలువైన భూఫలములు మనకి, మన దేశ ప్రజలకి దేవుడు సమృద్ధిగా దయచేయునుగాక. గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. కుడి చేతిని పైకెత్తి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వర్షం కురిసినందువలన, అది ఏ వర్షం? తొలకరి వర్షం. రెండోదిగా, ఉట్టి తొలకరి వర్షం కురిస్తే సరిపోదు, 2 వర్షాలు కురవాలి. జూలై మాసంలో తొలకరి వర్షం కురవాలి, సెప్టెంబర్ మాసంలో కడవరి వర్షం కురవాల. అప్పుడే
అన్ని సమృద్ధిగా వ్యవసాయకులకి లభిస్తాయి. ధాన్యం కానీ, తైలం కానీ, భూఫలాలు కానీ అన్నీ దేవుడు, పచ్చిక బయళ్ళు, పశువులకి మేత కానీ, మరి పశువులకు మేత ఉంటేనే కదా పాలిస్తాయి పశువులు. అక్కడ ఉంటుంది ఆ మాటలన్నీ, నేను చెప్పిన మాటలన్నీ ఉంటాయి అక్కడ. మాటలు కూడా మీరు చదవండి ఒకసారి. 15వ వాక్యం చదవండి. నీవు తిని తృప్తి పొందినట్లు నీ పశువుల కొరకు, 11వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 15వ వాక్యం. మరియు నీవు తిని తృప్తి పొందినట్లు నీ పశువుల కొరకు నీ చేలలో గడ్డి మొలిపించదను. ప్రైజ్ ది లార్డ్. వర్షం పడితే మనం శుభ్రంగా తింటాం ఆహారం. పశువులు కూడా మేత మేసేదానికి గడ్డి సమృద్ధిగా మొలిపించబడుతుంది భూమి మీద. పశువులకి భూమి మీద గడ్డి మొలిచినప్పుడు అవి కూడా తింటాయి, చక్కగా పాలిస్తాయి. పచ్చిక బయలులో గడ్డి లేదనుకోండి, వర్షం కురిపించబడలేదనుకోండి, పశువులకు ఆహారం ఉంటుందా? మనుషులకు ఆహారం ఉంటుందా? సిగ్గుపడి తలదించుకోవాల్సి వస్తుంది. వర్షం లేకపోతే వ్యవసాయకుడు సిగ్గుపడాల్సి వస్తుంది, తలదించుకోవాల్సి వస్తుంది, అవమానం కలుగుతుంది, కరువు ఎదురవుతుంది. అందుకని దేవుడు మన ప్రాంతాల మీద వర్షం సమృద్ధిగా కురిపించి అన్ని సమృద్ధిగా ఇచ్చి తినేవానికి ఆహారం, భుజించేవానికి ఆహారం, విత్తేవానికి విత్తనాలు దేవుడు సమృద్ధిగా దయచేయాలి. పశువులన్నిటికీ గడ్డిని సమృద్ధిగా దేవుడు మొలిపించునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. విలువైన భూఫలములు దయచేయునుగాక, తినేవానికి ఆహారం దయచేయునుగాక. చెట్టు నాటిన వాళ్ళని, ఆ నాటిన చెట్లని వర్షం పెంచునుగాక. అలాగే యెహోవా కొరకు ఎదురు చూసే వాళ్ళు నూతనమైన బలం పొందుతారు. యాత్ర చేయి మార్గాలు వారికి అతి ప్రియములు. వారు బాకాలోయలో బడి దాన్ని జలమయముగా చేస్తారు. తొలకరి వాన దానిని, 84వ కీర్తన 6వ వాక్యం. వారు యెహోవా కొరకు ఎదురు చూసే వాళ్ళు నూతన బలం పొందుతారు. ధన్యులు. నీ వలన బలం పొందిన మనుషులు ధన్యులు. యాత్ర చేయి మార్గములు వారికి అతి ప్రియములు. వారు బాకాలోయలో బడి వెళ్ళుచు దానిని జలమయముగా చేసెదరు. తొలకరి వాన దానిని దీవెనలతో కప్పుతుంది. వర్షం దేంతో కప్పుతుందంట? గట్టిగా చెప్పాలి. దీవెనకరమైన వర్షాలు మన ప్రాంతాల్లో కురిపించబడునుగాక. తొలకరి కడవరి వర్షం అది దీవెనగా ఉండునుగాక. తొలకరి వర్షం కానీ కడవరి వర్షం కానీ ఎవరికి నష్టం కలుగ చేయకుండా తొలకరి కడవరి వర్షాలు మనకు, మన ప్రాంతాలకి అవి దీవెనగా ఉండునుగాక. వర్షాలు ఎక్కువైపోయి వరదలు వచ్చి ప్రజలు కొట్టుకుపోయి వేసిన పంటలు నీట మునిగిపోయి ఇలా జరగకూడదు. ఎప్పుడు వర్షాలు సమృద్ధిగా కురవాలి, దాని ద్వారా నష్టం కలగకుండా అవి దీవెనకరమైన వర్షాలుగా మారునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఎలాంటి వర్షాలు కురవాలి మన ప్రాంతాల మీద? గట్టిగా చెప్పాలి. ఆ మధ్యకాలం దుబాయ్లో వర్షం కురిసింది, మొత్తం నీట మునిగిపోయి ఆ ప్రాంతాలు. పాకిస్తాన్లో వరదలు వచ్చాయి, జనం కొట్టుకుపోయారు. చైనాలో తుఫాన్లు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్లో వరదలు తుఫాన్లు వచ్చాయి. విజయవాడలో ఉన్న ప్రజలు చాలామంది నష్టపోయారు. ఇలాంటి వార్తలు వినకూడదు. మన ప్రాంతాల మీద తొలకరి కడవరి వర్షాల్ని అవి దీవెనకరమైన వర్షాలుగా మార్చునుగాక. నమ్మిన వాళ్ళు గట్టిగా చెప్తారా ఆమేనని? మనం ఆహారం కూర్చుకునే అంతగా దేవుడు దీవెనకరమైన వర్షాలు కురిపించునుగాక. హల్లెలూయా. బాకాలోయలో బడి వెళితే అది జలమయంగా మారుతుందంట. బాకాలోయలు అంటే ఒక నది ప్రక్కన ఉండే లోయ. ఆ లోయకి అర్థం ఏంటంటే, బాకాలోయ అనే పేరుకి అర్థం ఏంటంటే ఏడుపు, లేకపోతే అంగలార్పు. బాకాలోయ పేరుకి అర్థం ఏంటి చెప్పండి?
మీరు అసలు ఏడవనట్టే ఉన్నారు. బాకాలోయ అంటే దానికి అర్థం ఏంటి? ఏడుపు లేకపోతే అంగలార్పు. ఏంటి బాకాలోయ పేరుకి అర్థం? ఏదో ఒకటి చెప్పండి. ఏడుపు లేకపోతే అంగలార్పు. అందరి కుటుంబాల్లో ఏడుపు, కష్టాలు, బాధలు, అంగలార్పు, దుఃఖం, విచారం ఉంటుంది. అసలు మీరు దేనికోసం ఏడుస్తున్నారో అది మీకే తెలియాల. నాకు తెలియపోయినా ఎవరు దేనికోసం ఏడుస్తారో అది వాళ్ళకే తెలుసు. రోజు ఏడుస్తున్నావేమో, రోజు అంగలారుస్తున్నావేమో, రోజు బాధపడుతున్నావేమో. దేవుడు దీవెనకరంగా తొలకరి కడవరి వర్షాలని మార్చి ప్రతికూలతలన్నీ అనుకూలపరిచి అందరి దుఃఖాన్ని దేవుడు సంతోషంగా మార్చునుగాక. హల్లెలూయా. మన ప్రాంతాల మీద దీవెనకరమైన వర్షాలు కురిపించునుగాక. సంఘాల మీద కురిసే ఆత్మీయ వర్షం అది దీవెనకరంగా మారునుగాక. బాకాలు ఇలాంటి మీ జీవితాల్ని దేవుడు జలమయముగా మార్చునుగాక. ఎండిపోయిన లోయలుంటే అవి నీటి ఊటలుగా మారునుగాక. గట్టిగా చెప్పాలి ఆమేనని. అందరి దుఃఖం సంతోషంగా మారునుగాక. అంగలార్పు నాట్యముగా మారునుగాక. హల్లెలూయా. నీ దేశం మీద దాని కాలముల యందు తొలకరి కడవరి వర్షాల్ని నేను కురిపిస్తాను. నువ్వు ఆహారాన్ని కూర్చుకుంటావు, తినేదానికి ఆహారం దొరుకుతుంది, పశువులకి గడ్డి సమృద్ధిగా దొరుకుతుంది. మన ప్రాంతాల మీద ఎప్పుడు వర్షం కురిచినా అది మన ప్రాంతాల్ని దీవెనగా మార్చునుగాక. హల్లెలూయా. ఆ వర్షం దీవెనకరమైన వర్షంగా మారునుగాక. చూడండి, దేవుని సన్నిధిలో ఉండి బలం పొందుతూ ముందుకు సాగుతున్నారు. సియోనుకు ప్రయాణమై వెళ్ళాలని, సియోనుకి వెళ్ళాలని వాళ్ళు ప్రార్థన చేసుకుంటూ ప్రయాణాన్ని కొనసాగించారు. వాళ్ళు ప్రయాణం చేస్తున్నప్పుడు వాళ్ళ మార్గాల్లో బాధలు, కష్టాలు, ఎండిపోయిన అనుభవాలు, 3 పూట్ల తినలేని పరిస్థితులు, ఎండిపోయిన అనుభవాలు, అసమాధానం, కన్నీళ్ళు, దుఃఖం, శాపం, దరిద్రత, వాళ్ళ అతిక్రమాన్ని బట్టి కావచ్చు, వాళ్ళ పాపపు క్రియల్ని బట్టి కావచ్చు, కొన్నిసార్లు ఎండిపోయినట్టుగా ఉంది వాళ్ళ జీవితం. కానీ యాత్ర మానలేదు. ఏం మానలేదు? ప్రయాణం మానలా, ప్రార్థన మానలా, స్తుతించడం మానలా, దేవుని సన్నిధికి వెళ్ళడం మానలా. యాత్ర చేస్తూనే ఉన్నారు. ప్రార్థన మానలేదు, పరిచర్య మానలేదు, ఆరాధించడం మానలేదు. అలాగే దేవుని సేవించుకుంటూ వెళ్తున్నారు. బాకాలోయలో బడి వెళ్తున్నారు. అంటే శ్రమల గుండా వెళ్తున్నారు, కష్టాల గుండా వెళ్తున్నారు, కన్నీళ్ళ మార్గంలో గుండా వెళ్తున్నారు. కొంతమంది అంటుంటారు కదా, మాకు వచ్చిన శ్రమలు ఎవరికి రాలేదు, మాకు వచ్చిన కష్టాలు ఇంకెవరికి రాలేదు, మాకు వచ్చిన బాధలు ఎవరికి రాలేదు. అందరికీ వస్తాయి. ప్రయాణంలో మనకి బాకాలో ఎదురవుతుంది. అవుతుందా అవదా? బాకాలో ఎదురు పడుతుందా పడదా? ఖచ్చితంగా అందరి జీవితాల్లో బాకాలో ఇలాంటి సమస్యలు ఎదురవుతాయి. సేవకుడిగా నాకైనా, విశ్వాసులుగా మీకైనా, ఆత్మీయులుగా ఉన్న ఎవరికైనా, శరీర సంబంధులకైనా, ఆత్మీయులకైనా బాకాలోయలో గుండా వెళ్ళినట్లుగా ఇశ్రాయేలీయులు మన జీవితాల్లో కూడా శ్రమల గుండా వెళ్ళవలసిన సందర్భాలు వస్తాయి. కష్టాల గుండా వెళ్ళాల్సిన సందర్భాలు వస్తాయి, దుఃఖపడిన సందర్భాలు వస్తాయి. కానీ అవి అలాగే ఉండవు. మనం ఆ లోయల గుండా వెళ్తున్నప్పుడు, అనుభవాల గుండా వెళ్తున్నప్పుడు మన దేవుడు దీవెనకరమైన వర్షాలు కురిపిస్తాడు. చప్పట్లు కొడదాము గట్టిగా. వారు బాకాలోయలో పడి వెళ్ళొచ్చుండగా అది జలమయంగా మారింది. తొలకరి వాన దానిని, ఆ లోయని దీవెనతో కప్పింది. లోయలు సస్యములతో కప్పబడతాయనే మాట ఉంటుంది. 65వ కీర్తనలో మీరు తరచు చదువుకోండి. ప్రియ సహోదరులారా, కన్నీటిమయమైపోయిన నీ జీవితం, కష్టాల గుండా వెళుతున్న నీవు, నీ కుటుంబం శ్రమల గుండగా వెళ్తున్నారా? బాధల నుంచి, ఇబ్బందులు పడుతూ, బాధపడుతూ, కష్టాల నుండి వెళ్తున్నారా? నా దేవుడు దాని కాలమందు వర్షం కురిపించినట్టుగా దీవెనకరమైన వర్షం కురిపించునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఎంతమందికి ఆశ ఉంది? వర్షాలు దీవెనకరంగా మారాలని ఆశించిన వాళ్ళు గట్టిగా ఆమేన్ చెప్తారా?
ఈ సంవత్సరం 20వ తేదీ నుండి వర్ష ఋతువు ప్రారంభం అవుతుంది కనుక తొలకరి వాన అది దీవెనకరంగా మారాలని ఆశపడిన వాళ్ళు గట్టిగా ఆమేన్ చెప్పండి. కడవరి వాన కూడా దీవెనగా మారాలనుకున్న వాళ్ళు ఆమేన్ చెప్పండి. ఆత్మీయ వాక్యం అనే వర్షం అది కూడా మనకు దీవెనకరంగా మారాలనుకున్న వాళ్ళు గట్టిగా ఆమేన్ చెప్పండి. ఆమేన్. ఆత్మీయ భౌతికమైన వర్షాలు మనకి, మన ప్రాంతాలకి, మన సంఘ బిడ్డలందరికీ దీవెనకరంగా మారునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు వర్షం కురిసినా అది నష్టాన్ని కలుగ చేయకుండా లాభాన్ని కలుగ చేయునుగాక. ఎప్పుడు వర్షం కురిసినా అది దీవెనగా మారునుగాక. బాకాల ఇలాంటి పరిస్థితుల్ని అది దీవెనకరంగా మార్చునుగాక. మీ కష్టాలు, మీ కన్నీళ్ళు, మీ అంగలార్పు, మీ శ్రమ, ఇబ్బందులు అన్నీ నా దేవుడైన యేసయ్య వాటిని దీవెనగా మార్చునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరు కష్టపడతారో, ఎవరు శ్రమ పడతారో, ఎవరు బాధ పెట్టబడతారో, దుఃఖపడేవారు ధన్యులు, వారు ఓదార్చబడతారని బైబిల్ ఉంది. మీరు కష్టాల్లో గుండా వెళ్తుంటే ఆ కష్టాలు మీకు ఆశీర్వాదకరంగా మారునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రతి వర్షం దీవెనకరంగా మారునుగాక. మరోసారి గట్టిగా ఆమేన్ చెప్దామా? ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు దీవెనకరంగా వర్షాలు మారాలి. అలాగే తగిన కాలం మందు తొలకరి కడవరి వర్షం కురిపించబడాలి. ఆహారం కూర్చుకోవాలి, ధాన్యాన్ని కూర్చుకోవాలి, తిని తృప్తిగా ఉండాలి మనం. ఇప్పుడు ఈ వర్షం కురిపించబడాలంటే మొట్టమొదటగా మనం ఏం చేయాలి? దీవెనకరమైన వర్షాలు కురవాలంటే మనం ఎలా నడవాలి, ఏం చేయాలో కూడా కొన్ని మాటలు చెప్తాను. మొదటగా జాగ్రత్తగా దేవుణ్ణి వెదకాలి, దేవుని ప్రేమించాలి, దేవుని ఆజ్ఞలు అనుసరించాలి జాగ్రత్తగా. అలాగే జాగ్రత్త పడి దేవుని విడవకుండా ఆయన్ని పూజించాలి, ఆయన మార్గాల్లో నడవాలి. తగిన కాలం ముందు వర్షాలు పడాలంటే మనం జాగరూకులమై ఉండాలి, జాగ్రత్త పడుతూ ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. అజాగ్రత్త ఉండకూడదు, అశ్రద్ధ ఉండకూడదు, నిర్లక్ష్యం ఉండకూడదు. జాగ్రత్తగా దేవుని మాటలు వినాలా. లోకంలో కలిసిపోకుండా జాగ్రత్త పడుతూ ఉండాలి. 13వ వాక్యం చదవండి. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 13వ వాక్యం. కాబట్టి మీ పూర్ణ హృదయముతో, నీ అని ఉందా, మీ అని ఉందాం అక్కడ, మీ పూర్ణ ఆత్మతో, మీ పూర్ణ హృదయముతో, వినండి, మీ పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన్ని సేవించవలనని నేడు నేను మీకు ఆజ్ఞాపించిన, నేను మీకు ఇచ్చు ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా వినిన ఎడల. వినండి, ఒకటి మన దేవుణ్ణి ప్రేమించాలి, అలాగే మన దేవుని సేవించాలి. యెహోవాను ప్రేమించాలి, సేవించాలి. ప్రేమించేవాడే దేవుణ్ణి సేవిస్తాడు, సేవించేవాడే దేవుణ్ణి ప్రేమిస్తాడు. కొంతమందికి దేవుణ్ణి సేవించే అలవాటు ఉండదు, అలాంటి వాళ్ళు దేవుని ప్రేమించలేరు. మనసారా దేవుని సేవించాల. మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, సృష్టికర్త, సజీవుడా, మీకు స్తోత్రం. 3 గంటలు దేవుణ్ణి ఆరాధించారు ఇశ్రాయేలీయులు నిలవబడి. 3 గంటలు దేవుని వాక్యాన్ని ధ్యానించారు. ఎన్ని గంటలు? 3 గంటలు. నేను 9 గంటలకు ప్రార్థన, 9 నుంచి 12 వరకు. ఎన్ని గంటలు? ఒక జామ్. ఇది 9 నుంచి 12 వరకు 3 గంటలు ఒక జాము. 9 గంటలకు ప్రారంభించాం అనుకోండి ప్రార్థన, 9:30 10కి వస్తే పర్లా. 11 12 గంటలకు వచ్చారనుకో, మీరు దేవుని ఎలా సేవించినట్టు, దేవుని ఎలా ప్రేమించినట్లు ఒకసారి మీ జీవితాన్ని పరిశీలించుకోండి. కొంచెం ఆదివారం చురుకుగా ఒక 1 అవర్ బిఫోర్గా ముందుగానే లేచి
చక్కగా పనులన్నీ సర్దుకొని చక్కబెట్టి దేవుని సన్నిధికి వచ్చేది వారానికి ఒకసారి కనుక మీరు కొంచెం శ్రద్ధ నిలపండి. ఈరోజు దేవుని సన్నిధికి వెళ్ళాలి, అక్కడ యేసయ్యను ఆరాధించాలి, అక్కడ దేవుని ఘనపరచాలి, ఆయన్ని మహిమపరచాలి. ఈరోజు కొంచెం అర్లీగా దేవుని సన్నిధికి వెళ్ళిపోవాలి. వచ్చేది వారానికి ఒకరోజు, ఆదివారం ఆరాధన, వారానికి ఒకసారి కొంచెం ముందుకు వెళ్ళాలి. ఆఫీస్కి అయితే లేటుగా వెళ్తే ఊరుకుంటారండి? మీరు చెప్పండి. ఆఫీసులు ఉంటాయి కదా మీకు, మరి ఎంతమందికి ఎన్ని ఆఫీసులు ఉన్నాయి నాకైతే తెలీదు. స్కూల్కి కానీ కాలేజీకి కానీ వెళ్ళే పిల్లలు ఉంటారు, జాబ్స్ చేసే ఆఫీసర్స్ ఉంటారు. 9 అంటే ఎన్ని గంటలకు వెళ్ళాలి? 9కే వెళ్ళాలి. నేను 11కు వస్తా అంటే నీ వల్ల కాదులే ఉద్యోగం చేయడం, పక్కకు పోంటారు. ఆదివారం రోజున మీరు కరెక్ట్గా డ్యూటీ చేస్తే జీతం ఇస్తారు వాళ్ళు. ఇక్కడ కూడా కరెక్ట్గా దేవుని సన్నిధికి వెళ్తే తగిన ఆశీర్వాదాలు దేవుడు ఇస్తాడు. అక్కడ ఎవరు ఏమనుకుంటారులే, అక్కడ ఎవరు పట్టించుకోరులే అంటే పట్టించుకునే దేవుడు ఉంటాడు ఇక్కడ. చూడండి, దేవుణ్ణి ప్రేమించండి. ప్రేమించడం అంటే ఆయన మాటలు విని వాటి ప్రకారం బ్రతకడం, ఆయన ఆజ్ఞలు అనుసరించి వాటి ప్రకారం నడవడం. అబ్రహాం, నీవు నా మాటకు లోబడ్డావు, నన్ను ప్రేమిస్తున్నావు, నాకు భయపడుతున్నావు అని అర్థం. నా మాటలు వినేవాడు నన్ను ప్రేమించినట్టు, నన్ను ప్రేమించేవాడు నా మాటలు గైకున్నట్టు నేను నా తండ్రి వాని యొద్దకు వచ్చి నివాసం చేస్తాను. చూడండి, మీరు దేవుని ప్రేమించుచు, దేవుణ్ణి సేవించుచు, మీకిచ్చు ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా వినాలి. ఆజ్ఞలు, దేవుడిచ్చిన ఆజ్ఞలు జాగ్రత్తగా వినాలంట. దేవుని మాటలు జాగ్రత్తగా వినాలా. చూడండి, నా మాటలు జాగ్రత్తగా వినినట్లయితే భూమి యొక్క మంచి పదార్థములను మీరు అనుభవిస్తారు. దేవుని మాట ఎలా వినాలి? శ్రద్ధగా వినాలి, జాగ్రత్తగా వినాలి. భూమి యొక్క మంచి పదార్థములు అనుభవిస్తారని యెషయా గ్రంథం 55వ అధ్యాయం 2వ వాక్యంలో ఉంటుంది. నా మాట జాగ్రత్తగా వింటే 55:2 మీరు ఎలా రూకలు ఖర్చు పెడతారు? సంతృష్టి కలగజేయని దానికోసం ఎందుకు వ్యయపరిచెదరు? నా మాట జాగ్రత్తగా విని, నా మాట జాగ్రత్తగా విని ఆలకించండి. భూమి యొక్క మంచి పదార్థములను మీరు అనుభవిస్తారు, భుజిస్తారు. సారమైన దాని యందు మీ ప్రాణములను సుఖపడనివ్వండి. అంటే దేవుని మాట వింటే భూమి యొక్క మంచి పదార్థములు భుజిస్తారు. మంచి పదార్థాలు, భూమి మీద ఉన్న మంచి పదార్థాలు, చెత్త చెదారం కాదు, మంచి పదార్థాలు. పొద్దున వరుసలో పోయి నిలబడతారు మాంసకోటి దగ్గర, కొంతమంది వరుస నిలబడుకొని ఉంటారు. ఎందుకని? మంచి ఆహారం, మంచి శ్రేష్టమైన మాంసాహారం తీసుకొని తిని పుష్టిగా ఉండాలని క్యూలో నిలబడుకొని ఉంటారు. నేను పొద్దున ఎప్పుడైనా వాకింగ్కి వెళ్తుంటే క్యూలో ఉంటారు అందరు. మంచిది, ఎందుకంటే మంచి ఆహారం తినాలి కనుక. అర్థమవుతుందండి మీకు? శ్రేష్టమైన ఆహారం కోసం క్యూలో నిలబడుకుంటారు కదా. మరి దేవుని మాట విని వాటి ప్రకారం శ్రద్ధగా ఆయన మాటలు విని ఆలకించి మనం నడిస్తేనట భూమి మీద ఉన్న మంచి పదార్థములు మీరు అనుభవిస్తారు. మీ ప్రాణాలు సారవంతమైన దాని యందు సుఖపడుతూ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. దేవుని మాట ఎలా వినాలి? మనం జాగ్రత్తగా వినాలా. దేవుని ప్రతి మాట, ప్రతిదీ జాగ్రత్తగా వినాలి. అజాగ్రత్త ఉండొద్దు. వర్షం కురవదు, ఆహారం దొరకదు, అలాగే శ్రేష్టమైన వాటిని భుజించలేవు. సారవంతమైన దాని యందు నీ ప్రాణం సుఖపడదు. సారవంతం లేని వాటిని నువ్వు అనుభవించవలసి వస్తుంది. సారవంతమైన దాన్ని అనుభవించి సుఖంగా ఉండాలి. అలాగే మంచి పదార్థాలు భుజించాలా, మంచి ఆహారం భుజించాలా. అర్థమవుతుందండి మీకు? శ్రేష్టమైన
ఆహారం తినాలి. మరి ఎంతమంది భుజిస్తున్నారు? సారవంతమైన దాన్ని ఎంతమంది భుజిస్తున్నారు? శ్రద్ధగా దేవుని మాట విను. సంతుష్టి సహితమైనటువంటి ఆహారం దేవుడు నీకు భుజింపనిస్తాడు. అన్నీ కూర్చుకుంటావు నువ్వు. అలాగే 16వ వాక్యం కూడా చదువుతారా? 11, 16. మీ హృదయము మాయలలో చిక్కి త్రోవ విడిచి ఇతర దేవతలను పూజించి వాటికి నమస్కరింపకుండా మీరు జాగ్రత్త పడి, ప్రైజ్ ది లార్డ్, జాగ్రత్త పడుడి. లేని ఎడల యెహోవా మీ మీద కోపపడి ఆకాశమును మూసివేయును, అప్పుడు వాన కురియదు, భూమి పండదు. యెహోవా మీకు ఇచ్చుచున్న మంచి దేశమున ఉండకుండా మీరు శీఘ్రముగా నశించెదరు. కాబట్టి మీరు ఈ నా మాటలు మీ హృదయంలో మీ మనస్సులో ఉంచుకొని వాటిని మీ చేతుల మీద సూచనగా కట్టుకొనవలెను. మీ కన్నుల నడుమ బాసికములుగా ఉండవలెను. నీవు నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవ నడుచున్నప్పుడు, పడుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గూర్చి మాట్లాడుచు వాటిని మీ పిల్లలకు నేర్పి ఇంటి ద్వారబంధముల మీద నీ గవనుల మీద వాటిని వ్రాయుము. అలాగూ చేసిన ఎడల యెహోవా మీ పితరులకు ఇచ్చేదని ప్రమాణం చేసిన దేశము మీ దినములు భూమికి పైగా ఆకాశం నిలుచున్నంతగా విస్తరించును. ప్రేమించి ఆయన మార్గములన్నిటిని నడుచుకొనుచు ఆయన్ని హత్తుకొని చేయవలనని నేను నేడు మీకు ఇచ్చిన ఆజ్ఞలను అనుసరించుచు జాగ్రత్తగా నడుచుకొనవలెను. వినండి జాగ్రత్తగా, దేవుని మాట శ్రద్ధగా వినాలి. అలాగే నీ కన్నుల మధ్య బాసికం వలె ఉండాలి. తెలుసుగా బాసికం అంటే మీకు? ఎవరికి కడతారు? అది ఇవన్నీ బైబిల్లో ఉన్నాయి. ఎవడెవడో ఏదో చెప్తుంటాడు కానీ వాళ్ళకి అర్థం కాక పెళ్లి కుమారునికి బాసికం కడతారు కదండి. అలా అంటే నేను పెళ్లి కొడుకు నా సంగతి మర్చిపోకుండా ఉండేదానికి. పెళ్లి కూతురుకి పెళ్లి కొడుకు ఏం చేస్తారు? మీరు స్పెషల్, మీరు పెళ్లి కూతురు, నువ్వు పెళ్లి కొడుకు, మీరు స్పెషల్. చెత్త పనులు చేయకుండా మీరు ఒక పరిశుద్ధమైన కుటుంబంగా కట్టబడబోతున్న జాగ్రత్త ఉండని ఒక బాసికం కడతారు. అలా కన్నుల మధ్యలో ఉండాలంట. ఫ్రెండ్షిప్ బ్యాండ్లని వేస్తారు కదా, అలాంటి పిచ్చి పనులు చేయకుండా దాని మీద వాక్యం ఉండాలట. లవ్ యూ ఫ్రెండ్స్, లవ్ యూ అని పెడుతుంటారు కదా, అట్లాంటివి కాకుండా వాక్యం ఉండాలంట. మీ హృదయమందు మీ మనసునందు వాటిని ఉంచుకోండి, మీ చేతుల మీద సూచనగా కట్టుకోండి. తాయితలు కాదు, వాక్యం అనేటువంటి ఒక ప్రత్యేకత నీ చేతుల మీద ఉండాలి. కనుల మధ్య బాసికంలాగా ఉండాలి. అలాగే నీవు ఇంట కూర్చున్నప్పుడు, త్రోవలో నడిచినప్పుడు, పడుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించే మాట్లాడుచు వాటిని మీ పిల్లలకి, అది ఇంట్లో కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, నిలిచినప్పుడు, మాట్లాడినప్పుడు వాటిని గురించి మీ పిల్లలకి నేర్పాల. వాక్యం అంటే ఏంటి, ఆజ్ఞలు అంటే ఏంటి, ఉపదేశం అంటే ఏంటి చూపించండి. నేను రాత్రి చాలా బాధపడ్డా. శనివారం రోజున చాలామంది పిల్లల్ని తీసుకొని వచ్చేవాళ్ళు తల్లులు. నేను ఎవరు కనపల్లా నాకు పిల్లలు. రాత్రి నేను రూమ్కి వెళ్ళిన తర్వాత ప్రభువు నాకు గుర్తు చేస్తున్నాడు, ఒరే పిల్లలు వచ్చారు, ఒకరినని అడిగావా నువ్వు? చిన్న పిల్లలు వచ్చేవాళ్ళు, వాళ్ళని తీసుకొని ఏంటమ్మా పిల్లల్ని తీసుకురాలేదని అడిగావా అని ప్రభు నన్ను ప్రశ్నిస్తున్నట్టుగా ఒక ప్రేరణ. నేను గదిలోకి వెళ్తే ప్రార్థన ముగించుకొని వాస్తవం కదా, పిల్లలు చాలామంది ఉదయకాలం స్తోత్ర ప్రార్థన అయిన తర్వాత, రాత్రి కాదు, ఉదయం స్తోత్ర ప్రార్థన కాసేపు ప్రేయర్ చేసుకుని మరలా వెళ్తే ప్రభు నన్ను అడుగుతున్నట్టుగా, పిల్లలు ఎవరు కనపడలేదు, ఎటుపోయారు వాళ్ళు అడిగా వాళ్ళని, తల్లిదండ్రులని, పిల్లలు ఏరేమని అడిగావా? చిన్న పిల్లల్ని తీసుకొని వస్తారు కదా, పిల్లల్ని వదిలిపెట్టి వచ్చారా, తీసుకొని వచ్చారా? వినపడుతున్నాయండి నా మాటలు వినపడుతున్నాయా?
పిల్లల్ని తీసుకొచ్చారా? తీసుకొచ్చిన వాళ్ళంటే చేతులు ఎత్తి చూపించండి. మేము పిల్లల్ని కూడా మందిరాన్ని తీసుకొని వచ్చామన్న వాళ్ళు. తీసుకురాలేదన్న వాళ్ళు కూడా చేతులు ఎత్తండి. మేము తీసుకురాలేదే. తీసుకురండి, పిల్లల్ని తీసుకురండి. నువ్వేం చేయాలని? నువ్వు ఒక్కడి వచ్చి ఏం చేయాలని? మందిరానికి నువ్వు ఒక్కదాన్ని వచ్చి ఏం చేయాలని? పిల్లల్ని తీసుకురండి, నేర్పండి. కూర్చున్నా, లేచినా, నిలుచున్నా, పడుకున్నా, త్రోవలో నడిచినా, ఇంత కూర్చున్నా, లేచిన వాటిని గురించి మాట్లాడచ్చు పిల్లలకి నేర్పండి. వేసవి కాలం వస్తే ఆరు బయట మంచాలు వేసుకునేవాళ్ళు చిన్నప్పుడు. ఇప్పుడు కూడా ఉంటుంది అందరికీ. వరుసగా మా 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 వీధిలో అయితే మా ఇల్లు, మా పక్కన మా బాబాయ్ గారి ఇల్లు, ఒక 2-3 వరుసగా మంచాలు ఉండే, వరుసగా అందరం పడుకునే వాళ్ళం. యోసేపుని దేవుడు ఇలా ఆశీర్వదించాడు. ఇలా కళలు వచ్చాయి ఆయన్ని గురించి, ఆయన భవిష్యత్తుని గురించి కళలు దేవుడు చూపించాడు. అలాగే కళలు నెరవేర్చాడు. దావీదు దేవుడు ఆశీర్వదించాడు, దేవుని స్తుతించేవాడు అని కథలుగా చెప్పేవాళ్ళు చిన్నప్పుడు మాకు. ఇప్పుడు ఎవడు సెల్ ఫోన్ వాడు పట్టుకుని రూములోకి వెళ్తున్నాడు. కోతి కొబ్బరికాయ దొరికినట్టుగా సెల్ ఫోన్ ఒకటి దొరికింది. వాళ్ళు ఏం చేస్తున్నారో ఎవడికి అర్థం కావట్లా. ఒక ప్రేయర్ టైం ఒకటి పెట్టుకోండి. ఖచ్చితంగా ఆ ప్రేయర్ టైంలో ఉండాలి, అంటే ఖచ్చితంగా ఉండాలి. లేకపోతే భోజనం లేదు. ఫాస్టింగ్ ఆ రోజు. అర్థమవుతుందా? ఇప్పుడు పిల్లల్ని ఎలా పెంచాలో తల్లిదండ్రులకి తల పోటైపోయింది. తల తాకట్టు పెట్టాల్సినంత పని అయిపోతుంది అన్నమాట. పిల్లల్ని పెంచాలంటే ఇప్పుడు తల్లిదండ్రులకి ఇంకా వాళ్ళ వల్ల కావట్లా. ఎందుకంటే పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి. లోక పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి. పిల్లల్ని ఎలా పెంచాలని అర్థం కావట్లా. వాళ్ళకి ఎన్ని చెప్పినా అర్థం కావట్లా. బాగా సండే స్కూల్కి వచ్చి వాళ్ళు ప్రార్థన చేసేవాళ్ళు కొంచెం ఎదిగే కొద్దీ దేవుని సన్నిధిని మర్చిపోయారు. తల్లిదండ్రులను గౌరవించడం మర్చిపోయారు. దూషణ మాటలు, అమ్మా అని పిలిచేది, ఎవతివే నువ్వు అంటుంది ఇప్పుడు కన్న తల్లిని పట్టుకొని. ఏ స్థాయికి ఎదిగారు చూడండి పిల్లలు. భలే చెప్పావు పోవే నువ్వు, నాకు భలే చెప్పావు నీతులు అంటే ఎట్లా ఉంటుందండి? తల్లిని పట్టుకొని పిల్లలు అలా మాట్లాడితే ఎలా ఉంటుంది? అది ఇది ఇంకా నేను చెప్పకూడదు కొన్ని. ఇప్పుడు చెప్పాను కదా, కన్న తల్లి 9 మాసాలు మోసి పెంచిన కన్న తల్లిని ఒసే అని పిలిస్తే ఎట్లా ఉంటుందండి? కన్న తండ్రిని ఒరే అంటారు ఎవడైనా? అంటాడా? వాడంత పశుప్రాణి ఇంకో లేడంతే. అంటే ఈ తుచ్చమైనటువంటి ఈ లోకంలో మనుషులను చెడగొట్టే కొన్ని వస్తువులు, దాంట్లో ప్రబలమైంది సెల్ ఫోన్ అని చెప్పవచ్చు. ఎవరి గదికి వారు పరిమితం అయిపోతున్నారు. ఎవరు ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు. ప్రేయర్ టైం ఒకటి పెట్టుకోండి. కూర్చున్నా, లేచినా, త్రోవలు వెళ్ళినా, పడుకున్నా, లేచినా, వాటిని గురించి పొద్దున నీకు సెల్ ఫోన్ ఉందా? వాక్యం ఆన్ చేసి చూడు. వాక్యం ఆన్ చేయి, ఒక కీర్తన పెట్టు. వింటున్నారా? ఉదయాన్నే ఒక పాట ఒకటి పెట్టు. చక్కగా పాట లేవకుందే పాటలు పెట్టి స్తుతించండి. వాక్యం ఆన్ చేయండి. నీ వల్ల నువ్వు చెప్పే మాట వినట్లేదు కదా, సెల్ ఫోన్లో ఉంది కదా, మంచి కూడా ఉంది కదా. ఎంత చెడు ఉందో అంత మంచి కూడా ఉంది కదా. ఇంతకుముందు రేడియో ఉండాలి, టేప్ రికార్డు ఉండాలి, వాక్మ్యాన్ ఉండాలి ఇంతకుముందు. ఇప్పుడు అందరి చేతిలో సెల్ ఫోన్లోనే వాక్యం ఆన్ చేయండి. అది మార్చకపోతే నన్ను అడగండి మరలా. ఆ వాక్యం దీవెనకరమైన వర్షంలా కురిపించబడకపోతే అడగండి. జాగ్రత్త పడుతున్నారా? పడుకున్నా, కూర్చున్నా, లేచిన, త్రోవలో నడిచిన నీ పిల్లలకి నేర్పిస్తున్నావా? నీవు విని వాళ్ళ గుండెలో ద్వేషం నూరిపోస్తున్నావా? వాడిట, వీడిట, ఆమెట, ఈమెట, ఆ చర్చి వాళ్ళిట, ఈ చర్చి వద్దు.
వాక్యం వినిపించండి, నేర్పించండి. ప్రార్థనకి వెళ్ళే వాళ్ళంత భక్తులా? వీళ్ళు భక్తులా, వాళ్ళు భక్తులా? సేవకులు ఏమైనా భక్తులా? ఏమైంది మీకు? చేదైన వేరు ఎవడైనా నాటాడా? ఎవడైనా నాటాడా చేదైన వేరు? జీవితాల్ని అనవసరంగా శాపానికి మార్చుకోవద్దు, శాపంగా మార్చుకోవద్దు. నీవు శ్రద్ధగా, జాగ్రత్తగా దేవుని మాటలు విని వాటిని నీ పిల్లలకు నేర్పించి నీ కనుల మధ్య ఒక భాషికలాగా ఉండాలి. అలాగే దేవుని మాటలు జాగ్రత్తగా నీ ఇంటి ద్వారబంధరములకి, నీ ఇంటి ద్వారబంధరం మీద రాయాలి వాక్యం. వాగ్దానాలు కొనుక్కెళ్తున్నారు, ఎక్కడ పెట్టారు అట్ని? వాగ్దానాలు పేపర్లు కొనుక్కొని వెళ్తున్నారు కదా, ఇక్కడ గుమ్మానికే తగిలిన ఆజ్ఞలు అనే వాగ్దానం పేపర్ నుండి తీసుకొని వెళ్ళి గుమ్మానికి స్టిక్కర్ లాగా అంటించేయండి. ఓ టేప్ తీసుకొని అంటించేయండి, తీసుకెళ్ళండి. ఆజ్ఞలు ఉండే వాక్యం ఉండే ఆ పేపర్, ఆజ్ఞల పేపర్ ఉండేటువంటి ఆ వాక్యం ఉండే ఆ పేపర్, వాగ్దానాల పేపర్ ఏమంటారు వాటిని, లామినేషన్ పేపర్స్ ఉంటాయి కదా, అది తీసుకెళ్ళి తలుపుకి అంటించండి. 2 వైపులా అంటించండి. అవసరమైతే తలుపు వేసినప్పుడు లోపల కనపడుతుండాలి, తలుపు తీసుకుని బయటికి వెళ్ళేటప్పుడు ఆ తలుపు కనపడుతుండాలి వాక్యం. దొంగిలించవద్దు, నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, పొరుగువానిది ఆశించవద్దు, అబద్ధ సాక్ష్యాలు చెప్పవద్దు, నీ దేవుడని యెహోవాని పూర్ణ హృదయంతో సేవించు, ఆరాధించు. ఏది ఎక్కడ ఆరాధిస్తున్నారు పూర్ణ హృదయంతో? పెదవులతో కూడా ఆరాధించట్లేదు. యేసు ప్రభు పెదవులతో ఆరాధించారు, హృదయం దూరం అని చెప్పాడు కదా. ఇక్కడైతే పెదవులతో ఆరాధించే వాళ్ళు ఎక్కువ కనపడట్లా, హృదయంతో ఆరాధించే వాళ్ళు కూడా కనపడట్లా. హల్లెలూయా. కొంతమందికి ఒళ్ళు బరువు అనమాట, హల్లెలూయా కూడా చెప్పలేరు. అంటే వాళ్ళు పెదవులతో ఆరాధించట్లా, ఆత్మతో ఆరాధించట్లా. యేసుప్రభు ఆ రోజుల్లో అలాంటి వాళ్ళని గమనించలేదు అనుకుంటా. కొంతమంది మీరు పెదవులతో ఆరాధించే వాళ్ళు వచ్చారు ఆయన దగ్గరికి, అందుకని చెప్పాడు. లేదా ఆ మాట కూడా చెప్పిండేవాడేమో. సేవకుల మీటింగ్లో పాడేది ఎప్పుడన్నా మేరక్ గారు, నా జీవితం నీకు అంకితం, పచ్చని ఒలీవనే అని పాట పాడుతుంటే అందరూ పరవశించేవాళ్ళు, మనసారా దేవుని సేవించేవాళ్ళం. ఏది ఆరాధన? ఏది? ఆయన్ని సేవిస్తున్నారా? ఆయన్ని ప్రేమిస్తున్నారా? ఆయన మాటలు, ఆజ్ఞలు వినే విషయంలో జాగ్రత్తగా ఉంటున్నారా? నీ కన్నులకు కనబడేటట్లుగా అవి నీ చేతి మీద కట్టుకోవాలి, బాసికంలాగా ఉండాలి, తలుపుల మీద ఉండాలి, గోడల మీద, ద్వారబంధరముల మీద, గౌనుల మీద వాక్యం రాయండి. వాగ్దానాల పేపర్లు తీసుకొని వెళ్ళండి, ఆజ్ఞల పేపర్ తీసుకొని వెళ్ళండి, ఇంటి గుమ్మానికి రాయండి. మీ పిల్లలు అడుగుతారు ఒక రోజున, మమ్మీ ఏంటిది, డాడీ ఏంటి, ఈ వాక్యానికి అర్థం ఏంటి అని ఖచ్చితంగా అడుగుతారు. ప్రైజ్ ది లార్డ్ చెప్పాలి గట్టిగా, ప్రైజ్ ది లార్డ్. మా ఇంట్లో ఒక వాక్యం ఉండేది, ప్రభువునందు ఎల్లప్పుడూ ఆనందించుడి అని. చిన్న వాగ్దానం ఇంటి గుమ్మం దగ్గర, ప్రభువునందు ఎల్లప్పుడూ ఆనందించండి, మరలా చెప్పుచున్నాను ఆనందించుడి. దేవునిలో ఆనందించండి, వాక్యాలు భద్రపరచుకోండి, జాగ్రత్తగా ఆయన మాటలు విని వాటి ప్రకారం నడవండి. అప్పుడు మీ దేశం మీద తొలకరి కడవరి వర్షం సమకూర్చబడుతుంది. ఆహారమును, ధాన్యమును, ద్రాక్షారస తైలములను నువ్వు కూర్చుకుంటావు, తినేదానికి ఆహారం సమృద్ధిగా దొరుకుతుంది. ఇంకో మాట కూడా ఉంది చూడండి, అక్కడ 16వ వాక్యంలో, మీ హృదయము మాయలో చిక్కి త్రోవను విడిచి పూజించి, మీరు మాయలో చిక్కుకోవద్దు. మీ హృదయం అంట అన్నింటికంటే మోసకరమైనది. ఒంటరిగా ఉన్నప్పుడు హృదయాన్ని కాపాడుకోండి, నలుగురిలో ఉన్నప్పుడు చెప్పాలి గట్టిగా, నలుగురిలో ఉన్నప్పుడు నోటిని కాపాడుకోవాలి, ఒంటరిగా ఉన్నప్పుడు హృదయాన్ని కాపాడుకోండి.
మాయ అనే వలలో చిక్కి త్రోవ విడిచిపోతారేమో. ఎవరు పడితే వాళ్ళకి నమస్కరిస్తారేమో. జాగ్రత్త పడండి. మీ హృదయము మాయ అనే వలలో చిక్కి మాయలో చిక్కుకుంటారేమో. అందుకని హృదయాన్ని జాగ్రత్త కాపాడుకోండి. మోసకరమైంది కదా హృదయము, అన్నిటికంటే మోసకరమైంది కనుక జాగ్రత్త. చెడ్డ తలంపులు రాకుండా హృదయాన్ని కాచుకోండి అనే మాట కూడా 15వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 9వ వాక్యం చదువుతారా? 15:9 ద్వితీయోపదేశకాండం. విడుదల సంవత్సరమున 7వ సంవత్సరము, విడుదల సంవత్సరము 7వ సంవత్సరము సమీపమైనదని చెడ్డ తలంపులు నీ మనసులో పుట్టకుండా ఉండునట్లు జాగ్రత్త. విడుదల సంవత్సరం 7వ సంవత్సరం, విమోచన. అందుకని 7వ నెలలో 7వ సంవత్సరంలో మినిస్ట్రీ 77వ సంవత్సరం 7వ నెల 7వ తేదీ మినిస్ట్రీని దేవుడు దైవజనులైన యేసన్న గారి ద్వారా ఆత్మపూర్వకంగా దేవుడు స్థాపించాడు. 7 అంటే విడుదలకి సంబంధించింది, విమోచనకు సంబంధించింది, సంపూర్ణమని కూడా మనం విన్నాం. విడుదల సంవత్సరం సమీపించింది గనుక చెడ్డ తలంపులు మీ మనస్సులో పుట్టక ఉండునట్లు జాగ్రత్త పడు. వినండి, చెడ్డ తలంపులు రానియకుండా హృదయాన్ని భద్రపరచుకోండి. ప్రైజ్ ద లార్డ్. మన హృదయం భద్రపరచుకోవాలంటే మనం ఏం చేయాలి తెలుసా? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండక, ఇంటిలోకి వచ్చి దేవుని వాక్యం వినండి, ధ్యానించండి, చర్చికి వెళ్ళండి, కూటాలకు వెళ్ళండి. కూటాలు జరిగితే కూటాలకు వెళ్ళి వాక్యం వినండి, అక్కడ పరిచర్య చేయండి, దేవుని మాటలు వినండి, వాటి ప్రకారం నడవండి. నువ్వు ఒంటరిగా కూర్చొని వాక్యం వినలేకపోతే కూటానికి వెళ్ళు, కూటానికి వెళ్ళి దేవుని మాటలు విను, అక్కడ అందరితో కలిసి పరిచర్య చేయి, సంతోషంగా ఉండు. చెడ్డ తలంపులు పుట్టకుండా వాక్యం వినండి, చదవండి, ధ్యానించండి, పాటలు పాడండి, ఆరాధించండి. అలాంటి దైవ కృప అందరికీ దయచేయును గాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునిని సేవించి ఆశీర్వదించబడ్డాడు దావీదు. దేవుని ప్రేమించి సేవించి ఆశీర్వదించబడ్డాడు. దేవుణ్ణి సేవించి బబులోను దేశంలో అధికారి అయ్యాడు దానియేలు. ప్రైజ్ ద లార్డ్. జాగ్రత్త పడి ఆయన్ని సేవించి ప్రేమించిన దావీదు రాజయ్యాడు. దానియేలు బబులోను దేశంలో గొప్పోడైపోయాడు. పౌలు శీలలు అపోస్తలులు దేవుణ్ణి సేవించారు పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో. ఆయన మాటలు విని జాగ్రత్తగా వాటి ప్రకారం నడిచి ఆయన్ని ప్రేమించి సేవించారు కనుక వాళ్ళ జీవితంలో అనేక అద్భుతాలు జరుగుతూ వచ్చే వారి ద్వారా వేల మందికి సువార్త ప్రకటించబడింది. వాళ్ళు స్తుతించి సేవించి ఆరాధించినప్పుడు అనేకుల బంధకాల్ని దేవుడు తెంచివేశాడు. ప్రైజ్ ద లార్డ్. మనం సేవించి ఆరాధిస్తే రోగం అనే బంధకాల్ని దేవుడు తెంచివేయబోతున్నాడు. సేవించి ఆరాధిస్తే సమస్యలనే సంఖ్యలను దేవుడు తెంచివేయబోతున్నాడు. ఆయన సేవించి మనం ఆరాధించగలిగితే గొప్ప విడుదలను దేవుడు ఇవ్వబోతున్నాడు. కనుక అన్నీ మన జీవితంలో ఆశీర్వాదకరంగా మార్చబడి ఆహారాన్ని మనం సమకూర్చుకునేటట్లుగా, దీవెనకరమైన వర్షాలు కురిపించబడేటట్లుగా మొదటగా జాగ్రత్త పడి దేవుని సేవించండి. ప్రైజ్ ద లార్డ్. జాగ్రత్త పడి హృదయాన్ని కాపాడుకోండి. హృదయాన్ని కాపాడుకోలేదు శాంసన్. హృదయం మెచ్చినట్లుగా, మనసుకు నచ్చినట్లుగా తిరిగి పాపపు క్రియల్లో పడిపోయి ప్రతిష్టతను కోల్పోయి చివరికి దొంగల మధ్యలో తిరగల రాళ్ళు విసరాల్సి వచ్చింది. ఒక ప్రతిష్ఠించబడిన వ్యక్తి. కళ్ళు ఊడబీకేశారు శత్రువుడు, కళ్ళు ఊడదీశారు. అలాగే తిరగలి విసిరేటట్లుగా అన్ని జనుల మధ్యలో ఆ దొంగలకు ఆహారం వండి పెట్టేదానికి తిరగలి విసిరేటట్లుగా ఆహారం అన్ని జనులకి, దొంగలకి సిద్ధపరిచేదానికి తిరగలి విసిరి పని చేస్తున్నాడు. ఇది
న్యాయాధిపతిగా ఉండి ప్రజల్ని రక్షిస్తూ కాపాడుతూ ఉండమంటే ఇప్పుడు తిరగలి విసరవాల్సి వచ్చింది. సొలొమోన్ హృదయాన్ని కాపాడుకునే విషయంలో జాగ్రత్త పడలేకపోయాడు. అందుకని అడవి పువ్వుల్ని అలంకరించినట్టుగా సొలొమోను సైతం వాటిలో ఒకదాని వలనైనను. సొలొమోను అడవి పువ్వుల గురించి చెప్పేటప్పుడు సొలొమోను చరిత్ర వచ్చింది అక్కడ. ఈ అడవి పువ్వులు ఉన్నాయే, వీటిని అలంకరించినట్టుగా సొలొమోను సైతం కూడా వాటిలో ఒకదాని వల్ల కూడా జ్ఞానే, తెలివిగలవాడే. కానీ అలంకరించేటప్పుడు అడవి పువ్వులు, గడ్డి పువ్వులు ఉన్నాయి చూడండి, కనపడుతుంది మీకు ఇవి. వీటిలో ఒకదాని వలనైనా కూడా ఆయన అలంకరించబడలేకపోయాడంట. మనసు కాపాడుకోలేకపోయాడు. మాయలో చిక్కుకోకుండా మీ హృదయములను కాచుకోండి జాగ్రత్తగా. శాంసన్, సొలొమోన్ వీళ్ళు హృదయాన్ని కాపాడుకోలేకపోయారు, వలలో చిక్కుకుపోయారు. అన్యులతో పాటు నశించిపోయారు. హృదయాన్ని కాపాడుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా. మనసును కాపాడుకోవాలి, హృదయాన్ని కాపాడుకోవాలి. జాగ్రత్త పడండి. అప్పుడు దీవెనకరమైన వర్షాలు దేవుడు కురిపించబోతున్నాడు. అది ఆత్మీయ వర్షమైనా భౌతికమైన వర్షమైనా అవి దీవెనకరమైన వర్షాలుగా మారునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన సన్నిధిలో నీ మాటలు దేవుని మాట జాగ్రత్తగా వినాల. ఆయన సన్నిధిలో ఇశ్రాయేలుకి దేవుడు సెలవిచ్చాడు, ఆయన సన్నిధిలో ఆయన మాటలు జాగ్రత్తగా వినండి అని. వాక్యం వినేటప్పుడు మాట్లాడుకోవద్దు, సెల్ ఫోన్ చూసుకోవద్దు, జాగ్రత్త పడండి. చదవండి ఆ మాటలు. 23వ అధ్యాయం నిర్గమ 23-21 చదవండి. నిర్గమకాండం. మీరు ఆయన సన్నిధిలో జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినవలెను. దేవునికి కోపాన్ని రేపించొద్దు, మీ అతిక్రమాలు పరిహరింపడు. జాగ్రత్తగా విని నేను చెప్పిన మాట జాగ్రత్తగా వినినప్పుడు నీ శత్రువులకు నేను శత్రువుని. నీకెవడు శత్రువు ఉన్నాడో దేవుడు వాడికి శత్రువుగా ఉండునుగాక. నీకెవడు విరోధంగా మాట్లాడాడో దేవుడు వాడికి విరోధిగా ఉండునుగాక. వాళ్ళ నోళ్ళు మూయించునుగాక. నా దూత నీకు ముందుగా వెళ్ళుచు అందరినీ హతమారుస్తాడు. ఇక వినండి, జాగ్రత్తగా వినండి. వారిని హతమార్చి వారున్న స్థలంలో నిన్ను స్థిరపరిచి ఆనందింపజేస్తాడు. నీకు విరోధులు చాలామంది ఉన్నారు మాట్లాడేవాళ్ళు. నీ పిల్లలే కావచ్చు నీకు విరోధంగా. ఇంట్లో నుంచి బామ్మా, నువ్వు భలే భక్తి చేసావు, నువ్వు చేసుకోపో అంటున్నారా? దేవదూత ఖడ్గం తీసుకొని వెళ్ళును గాక వాళ్ళ దగ్గరికి. గుండెల్లో రైలు పరిగెత్తేటట్టుగా భయం పుట్టించును గాక. ఒక ఆయన ఇలాగే చర్చికి రాడంటే ఎప్పుడు అక్రమ సంబంధాలు ఉంటాడు. ఆయన వచ్చి ఏడ్చి ప్రార్థన చేస్తుంటాడు. ఒక రోజున ఆ ఇంటి యజమానుడు సడన్గా ఎక్కడికి వెళ్ళి వచ్చాడు. ఈడు ఆ ఇంట్లో ఉన్నాడు. వాడు కత్తి తీసుకొని బయలుదేరాడు ఇక ఈడి మీదకి. ఈడు ఒకే పరుగు 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 పరుగు. భార్య ఆడుందని చూస్తే ఆమె చర్చిలో ఉంది. వచ్చి ఆమె దగ్గర పడిపోయి గడగడగడగలాడుతూ ఉన్నాడు. బుద్ధి ఉంటే మరలా నేను ఇలాంటి పనులు చేయను, నేను దేవుని సన్నిధిలో ప్రార్థన పూర్వకంగా మనసు మార్చుకొని విశ్వాసగా కొనసాగించబడ్డాడు. దేవుడు విరోధులకు ఏమవుతాడు? మీరు భయపడొద్దండి. నీ విరోధులందరికీ దేవుడు విరోధి అయి వారికి బుద్ధి చెప్పునుగాక. నీ శత్రువులకు దేవుడు శత్రువు అయి వాళ్ళకు బుద్ధి చెప్పునుగాక. విరోధులందరినీ తరిమి కొట్టునుగాక. ప్రైజ్ ది లార్డ్. మనల్ని దేవుడు ఆశీర్వదించునుగాక. తన దూతను పంపి మనకి ఇవ్వాల్సిన స్థలం ఎవడైనా ఆక్రమించుకుంటే దేవుని దూతలు వారిని తరిమి కొట్టునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా మాటలు నా సన్నిధిలో జాగ్రత్తగా విను.
వాక్యం వినేటప్పుడు సెల్ ఫోన్తో ఆడుకోవద్దు, ఊసులు చెప్పుకోవద్దు, మాట్లాడుకోవద్దు, అటు ఇటు చూడొద్దు, అశ్రద్ధగా ఉండొద్దు, అటు ఇటు తిరగొద్దు. జాగ్రత్తగా నా మాటలు విని వాటి ప్రకారం నడు. అప్పుడు నేను ప్రతిదీ దీవెనకరంగా మార్చబోతున్నా. ప్రతి ఒక్కరు జాగ్రత్త పడి ఆయన మాటలు వినుటకు కృప దయచేయునుగాక. జాగ్రత్త పడి హృదయాన్ని కాచుకునేటట్లుగా కృప దయచేయునుగాక. మన హృదయాన్ని కాచుకునే మనల్ని దేవుడు దీవెనకరంగా మార్చునుగాక. రెండోదిగా ఇర్మియా ప్రవచన గ్రంథం 5వ అధ్యాయం 24వ వాక్యం చదవండి. ఇర్మియా ప్రవచన గ్రంథం 5:24. 5:24. రండి, మన దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలిగి ఉందము. ఆయనే తొలకరి వర్షమును, ఆయనే కడవరి వర్షమును ఆయనే కురిపించును కదా. చప్పట్లు కొడదాం గట్టిగా. రండి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉందము, ఆయనే దీవెనకరమైన వర్షాలు కురిపించునుగాక. ఇశ్రాయేలీయులలో చాలా మందికి భయభక్తులు లేవు. ఏం లేవు? అందరు చెప్పాలి గట్టిగా. అందుకనే రండి, భయభక్తులు కలిగి ఉందాం. దేవుడు తొలకరి కడవరి వర్షాలు దీవెనకరంగా మార్చబోతున్నాడు. ఆ పై మాట కూడా చదువుతారు. 23వ వాక్యం. ఈ జనులు తిరుగుబాటును ద్రోహము చేయు మనసు గలవారు, వారు తిరుగుబాటు చేయించు తొలగిపోతున్నారు. తిరుగుబాటు చేసేవాళ్ళు, ద్రోహం చేసేవాళ్ళు రండి, మన దేవుని యందు భయభక్తులు కలిగి ఉందము, ఆయన తొలకరి వర్షమును కడవరి వర్షమును దాని దాని కాలమందు కురిపించును. ప్రైజ్ ది లార్డ్. ఇశ్రాయేలు మీద ఆ సమయాల్లో వర్షం కురవకుండా ఆకాశాన్ని దేవుడు మూసివేశాడు. ఎందుకని? తిరుగుబాటు చేసేవాళ్ళు, ద్రోహం చేసేవాళ్ళు ఏం చేస్తున్నారంట ఇశ్రాయేలీలు? తిరుగుబాటు, ద్రోహం. తిరుగుబాటుతనం అంటే మాట వినకపోవడం, ప్రతిదానికి తిరగబడడం. వీళ్ళకి భయభక్తులు ఉండవు. ఏముండవు వీళ్ళకి? భయభక్తులు ఉండవు. తిరుగుబాటు చేస్తుంటారు కొంతమంది. యేసన్న గారి మీద ఒకడు తిరుగుబాటు చేశాడు. వెళ్ళేవాడు వెళ్ళకుండా ఎవరు రాయినా ఆడ అంతమంది గుంపు కూడారంటే ఏసన్న ఆయన ఎవడురా, ఈయన ఎవడురా అన్నాడంట. 4 రోజుల తర్వాత ఆ రోజు మరి అర్థం కాలేదు నాకు, తర్వాత తెలిసింది. వానికి సంబంధించిన శత్రువులు వాడిని పట్టుకొని పిచ్చ కొట్టుడు కొట్టి కిడ్నాప్ చేసేసారు. వాళ్ళ అన్నయ్యలు ఎత్తుకుతుంటే, మీ అబ్బాయి పలానా రోజున మా గురించి ఇలా మాట్లాడాడు, ఈరోజు దొరికాడు, అందుకని కొట్టి లోపల పడేశారు, 50,000 రూపాయలు ఇచ్చి వాడిని విడిపించుకొని వెళ్ళండి, మరలా ఎప్పుడు మాట్లాడొద్దని చెప్పు, లేతే మీ తమ్ముడు మీ కంటికి కూడా కనపడకుండా పోతాడు ఇంకా శాశ్వతంగా. మాటలు జాగ్రత్త రావాలి. ఆయనెవడు ఈయనెవడు, ఆయన మాట ఎందుకు వినాలి, ఈయన మాట ఎందుకు వినాలి? తిరుగుబాటు. మోషే ఆహారంలకు విరోధంగా తిరుగుబాటు చేశారు. 78వ కీర్తన 57వ వాక్యం చదవండి. 77, 78, 57. తమ పితరుల వలె వారు వెనుకకు తిరిగి ద్రోహులైరి. ఏంటంటే జాగ్రత్తగా. ఏంటది? విల్లు పనికి రాకుండా పోయినట్లు వాళ్ళు తొలగిపోయారు. విల్లు పనికి రాకుండా పోయినట్లు తొలగిపోయారు. ఇక మీ పితరులు వారు వెనుకకు తిరిగి ద్రోహులయ్యారు, పనికి రాకుండా పోయారు. పితరులు ఏం చేశారు? తిరుగుబాటు చేశారు. మాకు వేరొక నాయకుడు కావాలి, ఈయన వద్దు, ఈయన మాకు నచ్చట్లా, ఇంకో నాయకుడు కావాలా, నువ్వు చెప్పినట్టుగా మేము చేయం, నిన్నేనా పిలిచిన దేవుడు, నన్ను పిలిచాడు. తిరుగుబాటు.
పితరులు తిరుగుబాటు చేసి వెనుకకు తిరిగి వెళ్ళిపోయి ద్రోహులైపోయారు. ఐగుప్తు నీడకి వెళ్ళిపోయారు కొంతమంది. ఇదంతా మన వల్ల కాదురా బాబు, ఈ ప్రయాణాలు మన వల్ల కావు అని చెప్పి వెనక్కి తిరిగిపోయి ద్రోహులైపోయారు. తిరుగుబాటు చేసేవాళ్ళు మోషే మీద, అహరోన్ల మీద తిరుగుబాటు చేసిన వాళ్ళు ద్రోహులైపోయారు, వెనుకకు తిరిగిపోయారు, పరిశుద్ధమైన జీవితాన్ని కొనసాగించలేకపోయారు. నీ విరోధులకు దేవుడు విరోధం అవ్వాలని కోరుకుంటున్నాడు. వాళ్ళకు బుద్ధి చెప్పాలని కోరుకుంటున్నాడు. భయభక్తులు కలిగి జీవించండి. ప్రతిదీ మీ ఇంట్లో దీవెనకరంగా మారాలని నేను కోరుకుంటున్నా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. భయభక్తులు ఎందుకు నిలపలేకపోతున్నారంటే తిరుగుబాటు చేసే స్వభావం. ద్రోహులుగా ఉన్నారు. నిబంధనను మీరిన ద్రోహులు అని 44వ కీర్తన 17వ వాక్యంలో ఉంటుంది. నిబంధనలు మీరారు, నిబంధనను ఉల్లంఘించారు. అయ్యా, మేము నీ నిబంధనలు మీరి ద్రోహులం కాలేము. మా పితరులు నీ నిబంధనలు మీరారు, మేము నీ నిబంధనలు మీరలేం. టౌన్లలో సిగ్నల్ పాయింట్స్ ఉంటాయి కొన్ని. గ్రీన్ సిగ్నల్ పడినప్పుడు వెళ్ళాలి, రెడ్ సిగ్నల్ పడినప్పుడు ఆగాలి. రెడ్ సిగ్నల్ పడిన వెళ్ళారనుకోండి, వెంటనే క్లిక్ అనే కెమెరా దాన్ని షూట్ చేస్తుంది. ఇంటికి వస్తుంది బిల్లు 1200 రూపాయలు కట్టమని. ఎందుకంటే నువ్వు నిబంధన మీరావు, రాంగ్ రూట్లో వెళ్ళావు. బైక్ మీద ఇద్దరిని ఎక్కించుకొని పోవాల్సింది 4గురిని ఎక్కించుకున్నావు. నిబంధనలు ఉల్లంఘించావు. తలకి హెల్మెట్ పెట్టుకోకుండా తిరుగుతున్నావు, సీట్ బెల్ట్ పెట్టుకోకుండా తిరుగుతున్నావు. నిబంధనలు ఉల్లంఘించావు కనుక ఇదిగో 5,000 జరిమానా. దుబాయ్లో అయితే 3 సార్లు చూసి 4వసారి వాడికి లైసెన్సే కట్ చేసేస్తాను. ఇంకా మరలా బండి నడపకూడదు. నడిపితే తీసుకెళ్ళి జైల్లో పడేస్తారు. నీ నిబంధన మీరు మేము ద్రోహులం కాలేమయ్యా. చాలామంది మా పితరులు నిబంధనలు మీరారు. సేవకుడు చేయాల్సిన పని సేవకుడు చేయాలి, విశ్వాస చేయాల్సిన పని విశ్వాస చేయాలి. నేను ఇంతకుముందు చెప్పాను కదా, కుక్క చేసే పని కుక్క చేయాలి, గాడిద చేసే పని గాడిద చేయాలని. ఊరికేం రాలే ఈ సామెతలో. పెద్దలకి ఎవడు పని ఆడు చేసుకుంటే మంచిది. అన్నింటిలో తలపెట్టారనుకోండి, అనవసరమైన సమస్యల్లో పడతాం. అన్నిట్లో తలపెడుతుంటారు కొంతమంది. అది ఎందుకు, ఇది ఎందుకు, ఇది ఎందుకు, అలా ఎందుకు చేయాలి, ఇలా చేయకూడదు, ఇలా ఎందుకు చేయాలి, అన్నీ అదిన ప్రసంగం ఆలోచనలు కొంతమందికి. అతి తెలివితేటలు. ఉన్న తెలివి ఉంటే పర్లా, అతి తెలివి. ఒకడు అతి తెలివి కలవడంట, ఇంట్లోకి వచ్చి వాసన వాసన అంటున్నాడంట. ఇంట్లో బ్యాడ్ స్మెల్ వస్తుందని చెప్తున్నారంట. ఇంట్లో తిరుగుతా ఆ ఇంట్లో పెద్ద ఆయన చూసి, ఒరే బ్యాడ్ స్మెల్ మా దగ్గర ఎవరి దగ్గర లేదని మేము ఇంట్లోనే ఉన్నాం, బయట అటు ఇటు తిరిగి వచ్చావు కదా, నీ కాళ్ళకి చెప్పుకు చూసుకోరు బాబు అని చెప్తే ఈడు అక్కడ పెంటలో కాలేసి వచ్చాడు, వాడి దగ్గర ఉంది ఆ కంపు. ఇప్పుడు ఏమంటున్నాడు, చిచ్చి బ్యాడ్ స్మెల్ ఇంట్లో అంటున్నాడు. తిరిగి వచ్చింది వాడు, తొక్కింది వాడు, కంపు కొట్టింది వాడు జీవితం. ఇప్పుడు అందరు బ్యాడ్ స్మెల్ అంటున్నాడు. ఈడు కంపోడని ఆడికి తెలియట్లా, ఆయనలో పెద్ద ఆయనకి తెలిసింది. మరి కంపోడా, నువ్వే దొక్కొచ్చావు, సరిగా చూసుకోవచ్చు, కాళ్ళకి చెప్పులు సరిగా చూసుకో, కాళ్ళు కడుక్కొని రారా లోపలికి. పెద్ద అదిన ప్రసంగి లాగున్నావు, బ్యాడ్ స్మెల్ అంట తిరుగుతున్నావు. అసలు నీ దగ్గరే కంపు కొడుతుందిరా బాబు, నువ్వే అదిన ప్రసంగివి. అర్థమవుతుందండి మీకు? ఇలాంటి అదన ప్రసంగిలు ఉంటారు కొంతమంది. వాడు చెడ్డోడు, ఈడు చెడ్డోడు, వాడి దగ్గర వాసన ఉంది, ఈడి దగ్గర దుర్వాసన ఉంది, బ్యాడ్ స్మెల్ అంటాడు. కానీ అసలు తొక్కింది ఎవడు? బ్యాడ్ స్మెల్ ఎవరి దగ్గర? ఈడు అందరిని ఏలబెట్టి చూపిస్తుంటాడు. అతి తెలివి గల్లోళ్ళు అంటారు వీళ్ళని. ఏ తెలివి? ఉన్న తెలివి ఉంటే పర్లా, ఉన్న తెలివి ఉంటే పర్లా. ఇంకా ఏసన్న గారు చెప్పేవాడు భయంకర నవ్వు వచ్చేది మాకు. ఏసన్న గారు ఒక విషయం చెప్పేవాడు, పిచ్చ నవ్వు వచ్చేది. చెప్పమంటారా? ఏసన్న గారు ఇంకోరు ఎవరు వెళ్తూ ఉంటే అక్కడ పేడ ఉందంటే ఇద్దరు తెలియకుండా పేడలో కాలు పెట్టేశారంట. పశువుల పేడ ఉంటే ఏసన్న గారు వెళ్ళి గడ్డి ఉంటే అక్కడ ఆ గడ్డికి ఇలా రాసుకున్నాడంట కాలు. ఏనండి, ఆ గడ్డికి కాలు ఇలా రాసుకొని శుభ్రం చేసుకున్నాడంట. ఆయన పక్కన అతి తెలివిగాడు ఉన్నాడు, వాడు పైకి తీసి చెప్పుకున్న పేడని చేతికి రాసుకున్నాడంట. చేతికున్న దాన్ని
భయంకరంగా నవ్వు వచ్చేది మాకు. చెప్పుకున్నదని ఏంట్రా ఇది అంటుందని చెప్పి కాలుకు తీసుకొని, కాలుకున్న ఆ పేడని చేతికి తీసుకొని మరలా వదిలేయచ్చు కదా. మరలా అతి తెలివిగలంటారు ఇన్ని. ఏ తెలివిలకే అది తెలివిగలవాడైతే అన్నీ దాని గడ్డికి ఏం చేస్తాడు, ఇలా ఇలా రాసి శుభ్రం చేసుకుని పంపులో ఏడ నీళ్ళుంటే కాళ్ళు కడుక్కొని వెళ్తాడు. అతి తెలివిగలవాడైతే అది పరిస్థితి. మరి మీరు అతి తెలివిగలలో మీరే ఆలోచించుకోండి. అర్థమవుతుందా నేను చెప్పే విషయాలు? అయ్యా మేము ద్రోహులం కాలేదు, నీ ఆజ్ఞలు నీ నిబంధనలు మీరి మేము ద్రోహులము కాలేం. నువ్వు చెప్పినట్టుగా చేస్తాం, అంతకు మించి ఇంకోటి చేయలేం. చేస్తే మేము ద్రోహులం అయిపోతాం. ప్రభువా నీ నిబంధనలు మేము ఉల్లంఘించాం, వాటిని అనుసరిస్తాం. ప్రైజ్ ది లార్డ్. అనుసరిస్తున్నారా, ఉల్లంఘిస్తున్నారా? దేవుని మాటలు అనుసరిస్తున్నారా, వాటిని అధిగమించి ధిక్కరించి తిరుగుబాటు చేసి ద్రోహులైపోతున్నారా? ద్రోహి అయిన ఇస్కరియోతు అనే మాట ఉంటుంది, ఉందండి ఆ మాట. చదవండి ఒకసారి. లూకాసు వార్త 6:16 అనుకుంటా. లూకాసు వార్త 6:16. ద్రోహి అగు ఇస్కరియోతు, యాకోబు సహోదరుడు ఉన్నాడు యూదా, అలాగే ద్రోహి అయిన ఉన్నాడు. ద్రోహి అయిన ఇస్కరియోతు యూదా. ఏం ద్రోహం చేసేవాడు? సహవాసంలో ఉండడు, ఒంటరిగా తిరుగుతుంటాడు. పిచ్చోలుగా తిరిగినట్టు ఒంటరిగా తిరుగుతుంటాడు, సహవాసంలో ఉండడు. అందరు ఇక్కడ ప్రభు బాలలో పాలు పొందితే ఈడు పాత్రలో చేయి ముంచి తీసుకొని ఆడే వెళ్ళిపోతాడు. నాకు ఒకటి ఇవ్వాల్సిన అవసరం లేదు, నాకే నేనే తీసుకుంటే బల్లారదనా, నాకు ఇంకోటి ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఇస్తే నేను తీసుకునేది ఏంటి, వీళ్ళు ఇస్తే నేను పుచ్చుకునేది ఏంటి, వాళ్ళకంటే నేనే భక్తుడిని, పరిశుద్ధిని, అందుకని నేను పాత్రలో చేయి ముంచుతాను. ముంచి తీసుకొని అడ్రస్ లేకుండా వెళ్ళిపోయాడు. సాతాను వాడిని తీసుకెళ్ళిపోయిందంట. వాడు ద్రోహి, వాడికి డబ్బు పిచ్చి, అధికార పిచ్చి. యేసు ప్రభుని ఎలా అమ్ముకోవాలని దాని గురించి ఆలోచన. ద్రోహి అయిన ఇస్కరియోతు యూదా, వాడు తిరుగుబాటు చేసేవాడు, ద్రోహం చేసేవాడు, భక్తిహీనుడు. చర్చిలో ఉండి ఏం నేర్చుకుంటున్నారు? ప్రార్థనలో ఉండి మనం ఏం నేర్చుకుంటున్నాం? ద్రోహం చేస్తున్నారా ఎవరికైనా? ద్రోహి అయిన ఇస్కరియోతు యూదా, వాడు ఎప్పుడు సహవాసంలో ఉండడు, ఉన్నట్టుగా నటిస్తుంటాడు, ఒంటరిగా తిరుగుతుంటాడు. బలలో పాలు పొందేదానికి కూడా వాడికి ఇష్టం ఉండదు. ఇప్పుడు చూడండి, ఆమె నన్ను వెంటనే వెళ్ళిపోతుంటారు చాలామంది. ఇంకా బాప్తిసం పొందరు, తిరుగుబాటు, బలలో పాలు పొందరు, ద్రోహ పనులు. తిరుగుబాటు చేస్తున్నారా? ద్రోహుల్లాగా మారిపోయారా? చూడండి, యూదా వారు ద్రోహులై పరిశుద్ధ స్థలమును అపవిత్రపరిచారని ఉంటుంది. మలాకీ గ్రంథం 2:11. యూదా వారు ద్రోహులై పరిశుద్ధ స్థలాన్ని హేయ క్రియలు జరుగుచున్నవి, పరిశుద్ధ స్థలమును అపవిత్రపరిచి వివాహము చేసుకున్నారు. ద్రోహులైపోయి పరిశుద్ధ స్థలాన్ని అపవిత్రపరిచారు. అది వివాహాలు చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచించుకోండి. అర్థమవుతుందా మీకు? ద్రోహుల్లాగా ప్రవర్తించొద్దు, మందిరాన్ని అపవిత్రపరచొద్దు, హృదయం అనే ఆలయాల్ని పాడు చేసుకోవద్దు. నీ మనసులో చేదైన వేరుంటే దాన్ని తీసివేసుకొని ఆ హృదయం అనే మందిరాన్ని పవిత్రపరచుకో.
అర్థమవుతుందా మీకు? నీ హృదయంలో ఈ హృదయం అనే ఆలయాన్ని, పరిశుద్ధమైన ఈ మందిరాన్ని అపవిత్రపరుచుకుంటున్నావా? దేనితో నింపుకున్నావు నీ హృదయం అనే మందిరాన్ని? చెడు మాటలతోనా? చేదైన వేరుతోనా? విని గ్రహించి చూసి అప్పుడు నిర్ణయాలు తీసుకోవాలా. అప్పుడు నీవు దాన్ని వాస్తవాలు తెలుసుకోవాలా. అనవసరమైన విషయాలు విని చేదైన వేరు హృదయంలో పెట్టుకొని పరిశుద్ధ స్థలాన్ని పాడు చేసే ద్రోహిలాగా ఉండొద్దు. నీ హృదయం అని ఆలయం పాడు చేసుకున్న ద్రోహిలాగా మారేవా నువ్వు? అందుకని తొలకరి కడవరి వర్షాలు కురిసినా అవి దీవెనగా మారట్లేదు. తొలకరి కడవరి వర్షం అది దీవెనకరంగా మారి బాకాలోయను జలమయముగా మార్చునుగాక. కన్నీటిమయమైన జీవితాల్ని ఆనందకరముగా మార్చునుగాక. దుఃఖంలో ఉన్న వారిని సంతోషంగా మార్చునుగాక. పేదరికంలో ఉన్న వారిని ఐశ్వర్యంతో నింపునుగాక. ప్రతి వర్షం అది దీవెనకరమైన వర్షంగా మారునుగాక. అందుకని భయభక్తులు కలిగి తిరుగుబాటు స్వభావాన్ని, ద్రోహపు మనసును మార్చుకోండి. ద్రోహుల్లాగా ఉండొద్దు. యూదా ఇస్కరియోతు వలె తిరుగుబాటు చేయొద్దు. ఇశ్రాయేలీయుల వలె మరలా వెనక్కి తిరిగి వెళ్ళొద్దు. నిబంధనలు ఉల్లంఘించి, నిబంధనలు అనుసరించి ముందుకు సాగు. ఇక మీద నుండి కురియుచున్న ప్రతి వర్షం అది ఆత్మీయ వర్షం కావచ్చు, వాక్యమైన వర్షం కావచ్చు, భౌతికమైన వర్షం కావచ్చు, అది మన సంఘ బిడ్డలందరికీ దీవెనగా మార్చబడునుగాక. సేవకులందరికీ దీవెనగా మారునుగాక. రాష్ట్ర దేశ ప్రపంచాలన్న ప్రజలకి దీవెనగా మారునుగాక. ఎండిన లోయలు నీటి ఊటలుగా మార్చబడినట్లుగా మీ జీవితాలు దీవెనకరంగా మార్చబడునుగాక. మూడవదిగా హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 3వ వాక్యం చదువుతారా? యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందాము రండి. ఉదయము తప్పక వచ్చిన రీతిగా ఆయన ఉదయించును, వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును, ఆయన మన యొద్దకి వచ్చును. పై మాటలు మరొకసారి చదువుతారా? యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందాము రండి. ఆయన అనుసరించము రండి. ఆయన వర్షము వలె, తొలకరి కడ వర్షం వలె ఆయన మన యొద్దకు వచ్చునుగాక. వర్షం ఎలా వస్తుంది? అద్భుతంగా, ఎంతో అద్భుతంగా ఆకాశం నుండి కురిచున్న వర్షం. అక్కడెక్కడో కురుస్తుంటే మనం చూసేటప్పుడు మన దగ్గరికి వచ్చేసింది. ప్రైజ్ ది లార్డ్. వర్షం వచ్చినట్లుగా యేసయ్య మన దగ్గరికి వచ్చునుగాక. యేసయ్య వస్తే ఎలా ఉంటుందో చూడండి, ఇంకా ఆలోచించండి. యేసయ్య ఉన్న ఇల్లంతా సువాసనగా మారింది. యేసయ్య మన దగ్గరికి వస్తే మన జీవితాలు పరిమళ సువాసనగా మారునుగాక. ప్రైజ్ ది లార్డ్. అందరి జీవితాల్ని సువాసనగా మార్చునుగాక. ప్రైజ్ ది లార్డ్. యెహోవాను గూర్చిన జ్ఞానము, ఎవరైతే జ్ఞానం సంపాదించుకొని, నిన్న రాత్రి చెప్పా 4 జ్ఞానాలని. ఒకటి ప్రకృతి జ్ఞానం, భూ సంబంధమైన జ్ఞానం, దయ్యాల జ్ఞానం. 4వది పరలోకపు జ్ఞానం. ఏ జ్ఞానం కావాలి మనకి? పైనుండి దిగి వచ్చే జ్ఞానం అందరికి దయచేయను గాక. పైనుండి వచ్చే జ్ఞానం పవిత్రంగా నడిపిస్తుంది, కనికరంతో నింపుతుంది, మంచి ఫలాలతో నింపుతుంది, సులభముగా లోబడుతుంది, మంచి ఫలాలతో ఉంటుంది, పవిత్రంగా ఉంటుంది. మత్సరం, ద్వేషం, వేషధారణ ఏముంటుంది దాంట్లో. ఇది పరలోక జ్ఞానం. ఈ జ్ఞానం అందరికీ దేవుడు దయచేయను గాక. దైవ జ్ఞానం సంపాదించుకుని ముందుకు నడవండి. దేవుడు తొలకరి కడవరి వర్షం వచ్చినట్లుగా మన ఎద్దుకు వచ్చి మన జీవితాలను ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు. హల్లెలూయా. జ్ఞానం, ఏ జ్ఞానం పొందుకున్నావు? భూలోకపు జ్ఞానమా? దయ్యాల జ్ఞానం ఉంటుంది. నువ్వు పెద్ద భక్తుడు, చెప్పాను కదా, నీ ప్రార్థన ఎవడు వింటాడు? కూర్చోరా బాబు. నువ్వు పెద్ద భక్తుల్లాగా చర్చికి వెళ్తున్నావే, అసలు చర్చిలో ఎవడు భక్తున్నాడు? కూర్చోరా అని చెప్తుంది దయ్యాల జ్ఞానం. దయ్యాల జ్ఞానం ఇట్లాంటి బోధిస్తుంది. వాడు మంచోడా, ఈడు మంచోడా,
వాడు భక్తుడా ఈడు భక్తుడు. దయ్యాల జ్ఞానం సంపాదించుకుంటున్నారు చాలామంది. నిలువు మోకాల మీద ఉండి ప్రార్థన చేస్తావు, దయ్యం వచ్చి చెప్తుంది, ఒరే నీ ప్రార్థన యేసయ్య ఇంటాడని నిన్న చేసిన అక్రమ సంబంధాలు తెలియదు అనుకుంటున్నావా? పెద్ద ఇప్పుడు భక్తుల్లాగా మోకరించి కూర్చో, నువ్వు మోకరిస్తే సరిపోయిద్దా? చర్చికి వెళ్ళి చప్పట్లు కొడితే సరిపోయిద్దా అని చెప్తే దయ్యం. లేదా దూకమని చెప్పిద్ది. యేసుప్రభుని దూకమల్లా పర్వతం మీద తీసుకెళ్ళి నాకు సాగిలపడు డబ్బు ఇస్తా, ఐశ్వర్యం ఇస్తా, లోకరాజ్యాలు ఇస్తా. ఏ సాతాను విడిచిపో, వెనక్కి వెళ్ళు, ఎందుకు నా ఇద్దరికి వచ్చి మాట్లాడుతున్నావు? దయ్యాల జ్ఞానం ఇలా చేస్తుంది. దూకు, కాపాడుతాడు దేవుడు. మొక్కు, సంపదలు ఇస్తా, రాళ్ళను రొట్టెలు చేయి, ఆకలి తీరుతుంది. ఇది దయ్యాల జ్ఞానం. చర్చికి వెళ్ళొద్దు, నీకు కావాల్సినవి ఇస్తా, బాప్తిసం పొందొద్దు, బల్లలో పాలు పొందొద్దు, సహవాసంలో ఉండొద్దు, ప్రార్థనకి వెళ్ళొద్దు, చర్చిలో అన్నం తినొద్దు, వాక్యం వినొద్దు, అన్నీ వద్దేక వాడు ఏది కావాలని చెప్పేది? అక్రమం చేయి, పాపం చేయి, దుర్మార్గంగా ఉండు, లంచగొండిగా ఉండు, వేషధారణగా ఉండు, అపవిత్రమైన మార్గాల్లో నడువు అని చెప్తుంది దయ్యం. అది దయ్యాల జ్ఞానం. ఏ జ్ఞానం కావాలి మనకి? జ్ఞానం సంపాదించుకుందాం రండి. దేవుడు వర్షం వల్లే రాబోతున్నాడు. తొలకరి కడవరి వర్షం వల్ల దేవుడు రాబోతున్నాడు. ఆ వర్షం దీవెనకరంగా మారునుగాక. ప్రైజ్ ది లార్డ్. సంఘ బిడ్డలందరికీ పరలోక జ్ఞానం దయచేయునుగాక. సేవకులకి, క్రైస్తవులకి, ఆత్మీయులకి, విశ్వాసులకి, మీ పిల్లలందరికీ పరలోక జ్ఞానం దేవుడు దయచేయునుగాక. అది మనల్ని పవిత్రమైన మార్గాల్లో నడిపించునుగాక, మంచి ఫలములతో నింపునుగాక. హల్లెలూయా. మీ పిల్లలకి మీకు ఏ జ్ఞానం ఉంది? ప్రకృతి జ్ఞానమా? భూసంబంధమైన జ్ఞానమా? దయ్యాల జ్ఞానమా? లేకపోతే దేవుని జ్ఞానమా? ఒకసారి పరిశీలించుకోండి. మీరు దయ్యాల జ్ఞానం ఉంటే మధ్యకాలం తెలిసిందిగా మనకు వార్తలు, దయ్యాల జ్ఞానం కొట్టమని చంపమని చెప్పేది అన్నమాట. అది దయ్యాల జ్ఞానం. చర్చికి వెళ్ళకుండా చేసేది, కొట్టమని చెప్పేది, చంపమని చెప్పేది దయ్యాల జ్ఞానం. ఏ జ్ఞానం కావాలి మనకి? తొలకరి కడవరి వర్షం కురవాలంటే ఏ జ్ఞానం సంపాదించాలి? యెహోవాను గురించిన జ్ఞానం. ప్రైజ్ ది లార్డ్. దేవుని గురించిన జ్ఞానం, పరలోక జ్ఞానం సంపాదించుకోండి. దీవెనకరమైన వర్షాలు దేవుడు కురిపించును గాక. చివరికి ఒక మాట చెప్పి ముగించుకుందాం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 3వ వాక్యం. సియోను జనులారా ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించండి. తన నీతిని బట్టి తొలకరి కడవరి వర్షమును మీకు అనుగ్రహించును, వాన కురిపించును. తొలకరి కడవరి వర్షాలు కురిపిస్తాడు. కొట్లు ధాన్యముతో నింపబడతాయి. క్రొత్త ద్రాక్షరసం గానుగల్లో పొంగి పొరులుతుంది. క్రొత్త తైలము, క్రొత్త ధాన్యము, ద్రాక్షరసం మీకు ఇస్తాడు. మీరు కడుపారా తిని తృప్తి పొంది స్తుతించున్నట్లు చీడ పురుగుల్ని, గొంగలి పురుగుల్ని, పంటను మరలా నేను మీకు ఇస్తాను. చప్పట్లు కొడతామా గట్టిగా? కొట్టండి గట్టిగా. ఇశ్రాయేల్ కరువు వచ్చింది. చీడ పురుగులు, గొంగలి పురుగులు, మిడతలు తినేసాయి. ఆ పంట మరలా ఇచ్చాడంట దేవుడు సమకూర్చి. ఇప్పటి వరకు పంటలు సరిగా పండకపోతే ఈ సంవత్సరం విరివిగా పంటలు పండును గాక. అయితే మనం ఏం చేయాలి? సియోను నివాసులారా ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించండి. ఎలా ఉండాలి? ఎప్పుడు మనం ఉత్సాహంగా, సంతోషంగా ఉండాలి. హల్లెలూయా. మీ దేవుడైన యెహోవా యందు మీరు సంతోషించండి, ఆనందించండి. దేవుళ్ళో పరవశులైపోండి. ఆరాధించినప్పుడు ఎవరిని పట్టించుకోవద్దు, ఆత్మలో ఆనందించండి. అప్పుడు తొలకరి కడవరి వర్షం సమకూరుతుంది. కొట్లలో ధాన్యం ఉంటుంది. గానుగల్లో తైలం, ద్రాక్షరసం పొంగి పొరులుతుంది. చీడ పురుగులు, పసరు పురుగులు తిన్న ఆహారం మరల ఇస్తాడు. మీరు కడుపారా తిని
తృప్తి పొందుదురుగాక. ఈ నెలలో దేవుడు కడుపార తిని తృప్తి పొందేంతగా ఆహారాన్ని దయచేయనుగాక, వర్షాలు కురిపించునుగాక. ప్రైజ్ ద లార్డ్. ఒకటి, జాగ్రత్తగా ఆయన మాటలు విని హృదయాన్ని కాపాడుకోవాలి జాగ్రత్తగా. రెండోదిగా భయభక్తులు కలిగి తిరుగుబాటు స్వభావాన్ని, ద్రోహపు కార్యాన్ని విడిచిపెట్టి దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి నడవాలి. మూడోదిగా జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. నాలుగోదిగా దేవుని యందు ఆనందించాలి. యెహోవా యందు ఆనందించడం వల్ల మీరు బలం పొందుతారు. తొలకరి కడవరి వర్షం కురిపించబడుతుంది. మీరు కడుపార తిని తృప్తి పొందుతారు. దేవుణ్ణి స్తుతించేంతగా అద్భుతాలు జరుగుతాయి. దేవుడి కొద్ది మాటలు మీ వినికిడిలో స్థిరపరిచి నెరవేర్చునుగాక.